చార్ధామ్ యాత్రలో యమునోత్రి చూస్తున్నాం. ఇప్పుడు యమునాదేవి మందిరం ఇది. ఈ కిందన యమునా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ వేడి నీళ్ళ స్వతసిద్ధంగా వస్తాయి. అది చూద్దాం. ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా ఇక్కడ స్నానం చేసేది ఉంది. కింద ఎగ్జిట్ కనబడ ఇక్కడ కిందన ఇక్కడ ఉందన్నమాట. ఆడవాళ్ళ స్నానం చేయడానికి యమునా ఇక్కడ వేరేగా ఉంది. ఇక్కడ మీకు ఎగ్జిట్ అని చూపిస్తున్నాం కదా, ఈ కిందనే ఉంది. ఆడవాళ్ళ ప్రత్యేకంగా ఉంది స్నానం చేయడానికి. వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి కామెంట్ను కూడా కింద బాక్స్లో రాయండి. డివోషనల్, కల్చరల్, సీ మై ఆల్ వీడియోస్ కంటిన్యూస్లీ. యమునోత్రి యమునాదేవి మందిరం. ఈ కింద యమునోత్రి ప్రవహిస్తుందని చెప్పుకున్నాం కదా. ఒక పక్కన చల్లటి నీళ్ళు ఉంటాయి, ఒక పక్కన వేడి నీళ్లు. యమునాకుండ్ రెండు ఉన్నాయి. కొంచెం పైన ఉన్నదేమో జెంట్స్ అందరికీ కూడా, మగవాళ్ళకి ప్రత్యేకంగా యమునాకుండ్ ఉంది. కిందన ఆడవాళ్ళకి ప్రత్యేకంగా యమునాకుండ్ ఉంది. వాళ్ళు అక్కడ రహస్యంగా స్నానం చేసి ఇబ్బంది లేదు. చూడండి అక్కడ ఆ పొగలు కనబడుతున్నాయి చూడండి. ఆ పొగలు వచ్చేవి వేడినీళ్ళలోంచి వచ్చే పొగ. దీనికి ఎడం పక్కనే చూడండి యమునా నది ప్రవహిస్తుంది. కనిపించేది యమునా నది. ఇదిగో ఎంత చల్లగా ఉంటాయి. కింద కాలు పెడితే ఎంతో చల్లగా ఉంటుంది. ఇప్పుడు పక్కన పొగలు వస్తున్నాయి చూడండి. ఇక్కడేమో వేడి నీళ్లు స్వతసిద్ధంగా చాలా వేడిగా ఉంటాయి. పొగలు వస్తున్నాయంటే ఎంత వేడిగా ఉంటాయో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక యమునోత్రి పక్కన ఇప్పుడు చూద్దాం. ఇంకా ముందుకి యమునాకుండ్ ఇంకా అక్కడ చూపిస్తాను కూడా మీకు. ఇదిగో ఇది యమునాకుండ్ అంటే దీన్ని. ఇది కొంచెం హైట్లో ఉంటుంది. ఇదంతా కూడా మగవాళ్ళు స్నానం చేసి యమునాకుండ్ ఇది. మీకు పక్కన రెండు కుళాయిలు కనబడతాయి. ఆ కుళాయిల నుంచి వేడి నీళ్ళు వస్తుంటాయి. ఆ పక్కన కొండలోంచి వచ్చే వేడి నీళ్ళు ఇవన్నీ కూడా ఒక చూడండి చివరి కనబడుతుంది. ఈ ఎడ పక్కన ఇంకోటి ఉంటుంది వేడి నీళ్ళు. ఎప్పటికప్పుడు దీంట్లోంచి మళ్ళీ నీళ్ళు కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. చాలా వేడిగా ఉంటాయి. యమునాకుండ్ అంటారు దీన్ని. ఇలాగా చార్ధామ్ యాత్రలో మనకు కనబడతాయి ఇటువంటివన్నీ కూడా. చూడండి పొగలు ఎలా వస్తున్నాయి చూడండి మూలని. అది చూడండి ఎంత పొగలు వస్తున్నాయో. లెఫ్ట్లో చూడండి పొగలు వస్తున్నాయి చూడండి. ఎంత పొగలు వస్తున్నాయో చూడండి. అంత వేడిగా ఉంటాయి. కానీ మనం మామూలుగా అయితే పోసుకోలేగో. ఇది రెండో కుళాయి, ఇదోటి అది. ఆ రెండింటిలోంచి కూడా వేడి దీంట్లోకి వస్తాయి. కింద నుంచి వాటర్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది. పైన చల్లవచ్చు. ఎంత పొగలు వస్తున్నాయో ఒకసారి. యమునోత్రులు యమునాకుండ్ ఇది మగవాళ్ళ స్నానం చేసేటువంటిది. చాలా వేడిగా ఉంటాయి నీళ్లు. మీకు పొగలు కనబడుతున్నాయి చూడక్కర్లేదు ఇంకా. అలాగే బద్రీనాథులు అయితే మళ్ళీ తప్తకుండ్, దాన్ని విష్ణుకుండ్ అంటారు. కేదారేశ్వరులు అయితే గౌరీకుండ్ అంటారు. అక్కడ కూడా ఇంకా వేడిగా ఉంటాయి ఇలాంటివి. అలాగే గంగోత్రి నుంచి కొంచెం కిలోమీటర్ పైకి వెళ్తే అక్కడ కూడా ఒక ఉష్ణకుండం ఉంది. ఇలా చార్ధామ్ యాత్రలో 4 చోట్ల కూడా 4 కుండాలు ఉన్నాయి. వేడి నీళ్ళ కుండాలు మాటివి అంటే మనం కుండీలు అంటాం, అవి కుండాలు అంటారు. ఇక్కడ చూడండి ఎంత వేడిగా ఉంటాయంటే. ఇక్కడ స్నానం చేస్తుంటే చూడండి అసలు వేడి అనిపించదు ఎక్కడా కూడా. అంత చల్లటి చలిలో -డిగ్రీలో ఉండే చలిలో ఇంత వేడి నీళ్ళల్లో దిగి స్నానం చేస్తుంటే ఎక్కడ మనకి వేడి అనేది అనిపించదు అన్నమాట. మన మామూలుగా అయితే వేడి నీళ్ళు స్నానం చేయలేము, అంత వేడిగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ ఇది స్వతసిద్ధంగా ఉన్నటువంటిది యమునాకుండ్ అంటారు దీన్ని. యమునోత్రిలో యమునాకుండ్, బద్రీనాథ్లో తప్తకుండ్ లేదా ఉష్ణకుండ్, అలాగే గంగోత్రి లేదా పైన 1 కిలోమీటర్ పైకి వెళ్తే అక్కడ కూడా ఉష్ణకుండం ఉంది. అలాగే కేదారేశ్వరులో గౌరీకుండ్. ఇలా 4 చోట్ల కూడా భగవంతుడి చేత సృష్టింపబడినటువంటి 4 ఉష్ణకుండాలని మరి ఎక్కడా కనిపించవు. మళ్ళీ ఇవి ఒక్క చార్ధామ్ యాత్రలోనూ చూస్తాం ఇటువంటి అద్భుతాన్ని మనం. అంచేత తప్పకుండా ఎప్పుడు వెళ్ళినా దీంట్లో మీరు స్నానం చేయండి. కింద యమునోత్రిలో మీరు కాళ్ళు కడుక్కుంటేనే కాళ్ళు గడ్డగట్టేసినట్టు ఉంటాయి. అంత అద్భుతంగా ఉంటుంది. చూశారు కదా. తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. మొత్తం 4 కుండాలు కూడా మీకు నేను వీడియో చూపిస్తాను. మొత్తం చార్ధామ్ యాత్రలో 4 కుండాలు కూడా 4 వీడియోలు చేస్తాను. ఇది ఫస్ట్ వీడియో. మిగతా వీడియోలకు చూడండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి.